నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులతో కలిసి మ్యాచ్ వీక్షించిన ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్. చరిత్ర సృష్టించిన టీమిండియా ఫైనల్లో ఎస్ఏపై ఘన విజయం సాధించి తొలి వరల్డ్ కప్ ను ముద్దాడిన భారత్. విజయవాడ కోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ ను హాజరుపరిచిన సిట్ అధికారులు. అన్యాయంగా తనపై కేసు పెట్టి ఇరికించారని వాపోయిన మాజీ మంత్రి జోగి రమేష్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులతో కలిసి మ్యాచ్ వీక్షించారు ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, బీఓసీడబ్ల్యూ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుఖవాసి శ్రీనివాస్, టీడీపీ నాయకులు వల్లభనేని గిరి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక మ్యాచ్ లో వచ్చేది కాదు, త్రూఅవుట్ ద టోర్నమెంట్ వేస్తేనే యాంగిల్ లో పరిగెడతాము. డైరెక్ట్ హిట్ ఇచ్చారు 100 for 2. My Galaxy S25 Ultra, a true AI companion. Aramco's Energy Access Program is providing liquefied petroleum gas to school kitchens in India. శిఫాలి వర్మ రావడం ఫస్ట్ వేసిన ఓవర్లోనే వికెట్ తీయడం అంత ఎక్సైటెడ్ ఉంది. అందుకోసమే దీనికి ఎక్స్పీరియన్స్ ఏదైనా వికెట్ తీసుకోవాలి. బెస్ట్ ఆల్రౌండర్ టీమిండియా తరఫున ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఈరోజు హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేసింది. కాన్ఫిడెన్స్ క్యారీ చేయాలి. ఆలోచించాలి. బౌలర్స్ ని రొటేట్ చేస్తూ ఉండాలి. అందరూ ఆసక్తిగా మహిళా క్రికెట్ విజయం గురించి, భారత విజయం గురించి ఆసక్తిగా ఎదురు చూడబోతున్నారు. ఆ ఆసక్తికరం త్వరలో వస్తాయని ఆశిస్తూ తప్పకుండా గుడ్ లక్ ఫర్ ఇండియా. మ్యాచ్ గెలిచి మహిళా క్రికెట్ కూడా క్రికెట్ మళ్ళీనే భారతీయ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఆశిద్దాం. తప్పకుండా మన ఆశ ఫలిస్తుంది. వాళ్ళ విజయం సాధించాలని మేము ఆశిద్దాం. టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి వరల్డ్ కప్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 298 పరుగులు చేసింది. షెఫాలి 87, దీప్తి 58 అద్భుతంగా రాణించారు. 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికాపై తడబడింది. లారా 101, అన్నేరి 35 మినహా ఎవరూ రాణించలేదు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 4, షెఫాలి 2, శ్రీచరణి ఓ వికెట్ తీశారు.
విజయవాడ కోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ ను హాజరుపరిచారు సిట్ అధికారులు. అన్యాయంగా తనపై కేసు పెట్టి ఇరికించారని ఆయన వాపోయారు. చంద్రబాబుకు కుటుంబం ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారని చెప్పారు. ఉంది ఇక్కడ ఉందమ్మా ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు అక్రమ కేసులో నేను ఇంతగా వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన తీరుని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ముక్తకంఠంతో ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి అందరూ కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల కన్నా ఆయన వ్యక్తిత్వం మరింత గొప్పదని ఘంటసాల ది గ్రేట్ బయోపిక్ చిత్ర డైరెక్టర్ రామారావు అన్నారు. ప్రపంచ చరిత్రలో పూర్తి నిడివిగల గాయకుడి బయోపిక్ ను ఇంతవరకు ఎవరూ తీయలేదని, అదృష్టం తనకు మాత్రమే దక్కిందని చెప్పారు. ఘంటసాల ది గ్రేట్ మూవీ డిసెంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రసిద్ధ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఘంటసాల ది గ్రేట్ బయోపిక్ డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర నిర్మాత డైరెక్టర్ రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రెండ్ సెట్ మాల్లో ప్రివ్యూ షోను వేశారు. అనంతరం రామారావు మాట్లాడుతూ ఘంటసాల పేరు వినగానే చిరస్మరణీయ గీతాలు గుర్తుకు వస్తాయని, అయితే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గొప్పతనం, కష్ట సాధన గురించి నేటి తరానికి పెద్దగా తెలియదని రామారావు తెలిపారు. ఈ బయోపిక్ ద్వారా ఆ విషయాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి ఎంతో శ్రద్ధతో సినిమా రూపొందించామని చెప్పారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక గాయకుడి మీద సంపూర్ణ నిడివిగల బయోపిక్ ఇంతవరకు ఎవరూ తీయలేదని, ఆ గౌరవం తనకు దక్కడం గర్వకారణమని రామారావు పేర్కొన్నారు. కళావాహిని విజయవాడలో ఉన్నటువంటి అనేక కళా సాంస్కృతిక ఈ తరపున శ్రీ సిహెచ్ రామారావు గారికి మేము స్వాగతం చెప్తూ ఈ ఘంటసాల ద గ్రేట్ బయోపిక్ సినిమా ఆయన అద్భుతంగా నిర్మించినటువంటి సందర్భంగా
మన విజయవాడలో ఈ ట్రెండ్ సెట్లో ఈ యొక్క సినిమాను ప్రదర్శిస్తున్న సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఆంధ్రుల అమరగాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఘంటసాల గారి యొక్క తెలుగువారి కీర్తి ప్రత్యేకను ఎగరవేసినటువంటి మహనీయుని యొక్క జీవిత చరిత్రను అద్భుతంగా తీశారు శ్రీ సిహెచ్ రామారావు గారు. వారు మాట్లాడతారు. వారికి స్వాగతం చెప్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయులందరికీ నా అభినందనలు. నా పేరు సిహెచ్ రామారావు. ఘంటసాల ద గ్రేట్ అనే బయోపిక్కి నిర్మాత, దర్శకుణ్ణి. ఘంటసాల అంటే ముందు మనకు గుర్తొచ్చేది పాట. ఆ పాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పాట నెమ్మదిగా అంతరిస్తున్న ఈ దశలో అది శాశ్వతం చేయాలని, ఆ కాలంలో ఒక అమర గాయకుడు నివసించేవాడు, పాడేవాడనే విషయాన్ని ఒక వచ్చే 100 సంవత్సరాలకు కూడా తెలియజే ఉద్దేశంతో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. చాలా ఘంటసాల గారు మొదటి పాట పాడడానికి ఎంత కష్టపడ్డాడో అంతకంటే కష్టపడి ఈ సినిమా తీయడం జరిగింది. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ సినిమా విడుదలకు ఆలస్యమైనది. అవన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాని డిసెంబర్ 12వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధపడ్డామనే విషయాన్ని ఈ పాత్రికేయుల ముఖంగా తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. మరో విషయం ఏంటంటే, భారతదేశంలోనే ఇంచుమించుగా ప్రపంచ చరిత్రలోనే ఒక గాయకుడి మీద ఇంతవరకు పూర్తి నిడివి గల బయోపిక్ రాలేదు. అది ఆ ఖ్యాతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కింది. అది తీసే భాగ్యం భగవంతుడు నాకే కల్పించాడు. అందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞుడిని. ఇకపోతే ఇందులో ఘంటసాల గారి వ్యక్తిత్వం భావి పౌరులకి, పిల్లలకి, పెద్దలకి, కష్టపడుతున్న వారికి అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. అది సినిమా చూస్తే కానీ అది అర్థం కాదు. అందుకని ఆశేష ప్రేక్షకులకు నా విజ్ఞప్తి, ఈ సినిమా చూసి ఆయన చరిత్ర ఎంత గొప్పదో తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇందులో సీనియర్ నటుడు సుమన్ గారు, ఘంటసాల పాత్ర కృష్ణ చైతన్యని ప్రముఖ గాయకుడు పోషించడం జరిగింది. ఆయన భార్య మృదుల మీ అందరికీ తెలుసు, ఆమె ప్రముఖ యాంకర్, ఘంటసాలగా భార్యగా వేయడం. తర్వాత సుబ్బరాయ శర్మ గారు, జేకే భారవి, గుండు సుదర్శను, అనంతు, సాయి కిరణ్ మొదలగు ప్యాడింగ్ ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చింది. చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ టెంట్ సెట్ మాల్లో సినిమా వచ్చిన వాళ్ళందరికీ, పాత్రికేయులందరికీ నా అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపని ఆయన మండిపడ్డారు. జోగి రమేష్ అరెస్టును ఖండిస్తూ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణులు అవినాష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కల్తీ మద్యాన్ని సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా ఎటువంటి సంబంధం లేని నకిలీ మద్యం కేసులు ఈరోజు అరెస్ట్ చేస్తడం జరిగింది. ఏదైతే గత 15 రోజులుగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, విచారణకు సహకరిస్తామని చెప్పిన జోగి రమేష్ గారిని ఈరోజు పోలీసులందరూ గారు ఒక దొంగల్లాగా ఇళ్లలోకి వచ్చి తలుపులు పగలగొట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా జోగి రమేష్ గారికి అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కానివ్వండి, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అండగా ఉంటారు. ఈ కేసులో జోగి రమేష్ గారు నిజాయితీగా బయటకు వస్తున్నారు జరుగుతుంది సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.
గంటల ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు రమేష్ గారి ఇంటికి వచ్చినైతే 4:30-5:30 టైంకి వచ్చారు. నన్నైతే అదుపులో తీసుకుంది 6:30 ప్రాంతంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జోగిరాము గారి ఇల్లు చూపించారు. మాకు అడ్రస్ తెలియదంటే నేను చూపిస్తానన్నాను. తీరా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత విజయవాడకి జీబుని తిప్పారు. తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాకు కూర్చోబెట్టారు. సుమారు 2 గంటల తర్వాత నా స్టేట్మెంట్ కావాలన్నా స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామన్నారు. కంపల్సరీ వచ్చి సహకరిస్తామని చెప్పాను. నా మొబైల్ తీసుకుని తిరిగి కూడా మొబైల్ ఇచ్చారు. రమేష్ గారిని, రాము గారిని పైన కూర్చోబెట్టి ఇంతవరకు విచారణ అయితే స్టార్ట్ చేయలేదు. నన్ను రమేష్ గారి రాజకీయ ప్రస్తావన గురించి, ఆయన వ్యాపారాల గురించి, ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తుల గురించి, వీటి గురించి అడిగారు. నాకున్న సమాచారం వరకు చెప్పాను. వేరే ఉండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చెప్పాను. మళ్ళీ పిలుస్తామని చెప్పారు. అందుబాటులో ఉండాలి, పిలుస్తామని చెప్పారు. తప్పకుండా వస్తామని చెప్పాను. ఈరోజు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కక్షపూర్తి రాజకీయాల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత జోగి రమేష్ గారిని ఈరోజు ఈ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ మద్యం కేసు ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో బీఫారం తెచ్చుకొని ఆ పార్టీలో ముఖ్య నేతల కన్సర్న్లో ఈరోజు ఏదైతే జయచంద్రారెడ్డి అతని బావమరిది గిరిధర్ ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం మాజీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఈ మద్యం కేసులో ఏదో విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏదో ఒక కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టాలనే నేపథ్యంలో కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ విజయవాడలో జరగనుందని ట్రెండ్ సెట్ ఈవెంట్స్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ తెలిపారు. ఇళయరాజాతో కలిసి ఎస్పీ చరణ్, హరిచరణ్, మధుబాలకృష్ణన్, జితేంద్ర రాజ్ తో పాటు మరో 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొంటారని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ నెల 8న ట్రెండ్ సెట్ ఈవెంట్స్ సంస్థ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియం సమీపంలో 50 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి కళాకారులు ఫలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇళయరాజాతో కలిసి ఎస్పీ చరణ్, హరిచరణ్, మధుబాలకృష్ణన్, జితేంద్ర రాజ్ తో పాటు మరో 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ కచేరీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. నగర ఖ్యాతిని మరింత పెంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. 70 మంది సంగీత కళాకారుల బృందం సహకారంతో సంగీత ప్రియులకు ఆహ్లాదపరమైన అనుభవం అందనున్నారు. 15,000 మంది ప్రేక్షకులకు సీటింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇది ఒక రాత్రి సంగీతం కాదని ఒక యాత్రలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సాయి సిద్ధార్థ, కళ్యాణి, ఈశ్వర్, కిషోర్, సత్య, పుణ్యశిల తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ అండి. అది ట్రెండ్ సెటర్స్ అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈరోజు విజయవాడలో నవంబర్ 8 శనివారం, వచ్చే శనివారం, ఈ శనివారం నాడు ఇళయరాజా గారు విజయవాడకి రాబోతున్నారు. ఇది చాలా ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద బిగ్ కాన్సర్ట్ అవబోతుంది. ఈ ఈవెంట్ ఏపీ గవర్నమెంట్ సహాయ సహకారంతో చాలా చక్కగా జరపాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. విజయవాడ వాసులుగా అందరూ ఈవెంట్లో మొత్తం ఒక 80 మంది ఆర్టిస్టులతో ఇళయరాజా గారు లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. మొత్తం ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతుంది. దీనికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈవెంట్ విజయవాడలో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్ ఇప్పుడు విజయవాడలో రాలేదు కదా. విజయవాడలో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మిడిల్లో విజయవాడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగిందండి. పాటల మాంత్రికుడు మాస్ట్రో శ్రీ ఇళయరాజా గారి కన్సర్ట్ విజయవాడలో చాలా ఘనంగా నవంబర్ 8న ట్రెండ్ సెటర్స్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతా ఉంది. విజయవాడ అంటేనే కళామ తల్లికి పుట్టినిల్లు, మరి కళలకి పుట్టినిల్లు అని కూడా చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు కన్నుల పండుగ, వీణుల విందు. సో మన విజయవాడ ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదొక బిగ్గెస్ట్ మూమెంట్గా నిలబడబోతా ఉంది. మరి మన విజయవాడ వాస్తవ్యులందరూ కూడా ముఖ్యంగా
ఈ కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మరి వారికి సాదర సుమస్వాగతం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి పాటలంటే మరి పసిపాప నిద్రపోతుంది, మరి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ కూడా పోతుంది. అంత ఉన్నతమైనటువంటి మ్యూజికల్ లెజెండరీ డైరెక్టర్. మరి ఆయన మన విజయవాడకి రావడం మన అదృష్టం. మరి కళాభిమానులు, మరి కళామ తల్లిని గౌరవించే వాళ్ళు, కళాకారులు అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా అనుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా విజయవాడ వాసిగా కోరుతున్నాను. ఇవాళ ట్రెండ్ సెటర్స్ లైవ్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో ఎన్నడూ జరగని విధంగా అతిపెద్ద కాన్సర్ట్ మన విజయవాడలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. సుధాకర్ గారి వల్ల ట్రెండ్ సెటర్స్ లైవ్ అనే బ్రాండ్ వల్ల జరుగుతుంది ఇది. అట్లనే ఇంకా చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఈ ఈవెంట్లో ఒక 80 మంది పైగా మ్యూజిషియన్స్ ఉండబోతున్నారు. ఇవాళ దాకా ఆంధ్రాలో చూడని అంత పెద్ద స్టేజ్ ఉండబోతుంది. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు కన్నుల పండుగగా ఉండబోతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది. సో ఇదేదో మామూలుగా పిల్లలు లేకపోతే అలా ఎంజాయ్ చేసేది కాదు. ఫ్యామిలీలో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈవెంట్. సో అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సమాజ అభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. ఏదైనా అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1064కు కాల్ చేయవచ్చన్నారు. అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ను చేపట్టామన్నారు. నవంబర్ 2వ తారీఖు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న అవినీతిని పారదోలాల్సి వస్తుందన్నారు. అవినీతి అనేది రెండు వైపులా, అంటే ఇచ్చేవారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి తమకు చాలా సపోర్ట్ ఉందని తెలిపారు. ఉదయమే సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెన్ సర్కిల్, బందర్ రోడ్ మీదుగా పోలీస్ కంట్రోల్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంకు చేరుకుంది. సైకిల్ ర్యాలీలో ఏసీబీ డైరెక్టర్ శ్రీమతి ఆర్ జయలక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్సీ సుధాకర్, అడిషనల్ ఎస్సీలు మహేందర్, దిలీప్ కిరణ్, ఏసీబీ అధికారులు, యువత పాల్గొన్నారు. పటేల్ బర్త్డే ఏ వీక్లో వస్తుంది, ఆ వీక్లో మనము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తాము. ఈసారి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 27 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు మనము అబ్జర్వ్ చేశాము. మొత్తం రాష్ట్రంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ముఖ్యమైన విషయం. దాని సందర్భంగా ఈరోజు మనము సైకిల్ ర్యాలీ విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. పబ్లిక్ అవేర్నెస్, యాంటీ కరప్షన్ ఇష్యూస్ మీద ఎలా ఉండాలా దానికోసమే ఈ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి యాంటీ కరప్షన్ ఇష్యూస్లో సీఎం గారు కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు, మనకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఏసీబీ ఆర్గనైజేషన్ ద్వారా కరప్షన్ విషయంలో ఏదైనా ఇష్యూ వస్తే 1064కి కాల్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఎక్కడ అవుతుంది దానికి ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయడానికి, తర్వాత కరప్ట్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయడానికి ఎఫర్ట్ చేయమని సార్ ద్వారా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే దాంట్లో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ అండ్ యాక్టివిటీస్ మనం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చూడాలని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ సూచించారు. 33వ డివిజన్ కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల
ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తనయులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ, రవితేజ మాట్లాడుతూ ప్రతి నెల 33వ డివిజన్ లో పార్టీ రివ్యూ సమావేశాలు జరుగుతాయని, ఈ నెల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని డివిజన్ నాయకులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. సూర్యఘర్ పథకాన్ని కూడా ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత డివిజన్ అధ్యక్షులు గారపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ 33వ డివిజన్ కు అత్యధికంగా ఎమ్మెల్యే బోండా ఉమా 6 నామినేటెడ్ పదవులు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంతిమయాత్ర భవన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఈ విషయం ఎమ్మెల్యే బోండా ఉమాకు తెలియజేయగా 52 లక్షలు మంజూరు చేసి ఆధునీకరణ పనులు చేపట్టారని వివరించారు. కర్మల భవనం నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. సీతారామ కళ్యాణ మండపాన్ని 3 కోట్ల వ్యయంతో సంపూర్ణంగా ఆధునీకరిస్తూ స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మరి ప్రతి మంత్ జరిగే రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, ప్రతి నెల కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 2024 ఎలక్షన్లో హామీ ఇచ్చిందో ప్రజలందరికీ సూపర్ 6 పథకాలని ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా పనిచేయాలని చెప్పి మన డివిజన్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్తేజపరచడం, చైతన్యపరచడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు 2024లో ఏదైతే అర్హులైన ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అయితే కానివ్వండి, మళ్ళీ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి అయితే కానివ్వండి, ఆర్టీసీ బస్సులు అయితే కానివ్వండి, మళ్ళీ అన్న క్యాంటీన్లు అయితే కానివ్వండి, మరి ఏ విధంగా అయితే హామీలన్నీ ఇచ్చామో ఒక క్రమంలో ప్రతిదీ కూడా పూర్తి చేసుకుంటూ ఇప్పుడు గడిచిన సంవత్సరన్నర సమయంలో అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధంలో అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ ఏదైతే ప్రభుత్వ బోండా ఉమా గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ప్రతి నెల ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ నెలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి శంకుస్థాపనలు కానీ లేకపోతే ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాగ ఇంటింటికి ఇంకా ఎవరెవరు అర్హుదారులు ఉన్నారు, అలా ఇతరతర అనేక విషయాల మీద ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్లో నిర్వహించాలని ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో ఈరోజు సత్యనారాయణపురం అలా 33వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, దానికి ఈరోజు ఇక్కడ మేము రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కష్టపడే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలి, మనతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తోడుగా ప్రతి కార్యక్రమానికి పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమానికి బోండా ఉమా గారిలో అడుగులేసి నడిచిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇస్తారు. ఈరోజు 33వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం 33 సత్యనారాయణ నందు ప్రతి నెలా జరుపుకునే నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి సూచనల మేరకు వారి తనయులు శ్రీ బోండా సిద్ధార్థ గారు, శ్రీ బోండా రవితేజ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా 21 డివిజన్లతో పాటు మా డివిజన్లో ఎక్కువగా మాకు ఒక 6గురికి నామినేట్ పోస్టులు ఇచ్చిన బోండా ఉమామేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16 నెలల కాలంలో ఈ డివిజన్ మీద ఆయనకున్న ప్రేమను ఎంత విధంగా చూపించారంటే, రాగానే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి అంతిమయాత్రా భవనం గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోతే దాన్ని ఆయన ముందు ప్రతిపాదించగా మరలా 52 లక్షలు తక్షణమే శాంక్షన్ చేయించి ఇప్పుడు అంతిమయాత్రా భవనం పూర్తిగా ఆధునీకరించడం జరుగుతోంది. వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆయన కర్మల భవనం బ్రాహ్మణులకు సపరేట్గా కట్టిబెడతానన్న ఇచ్చిన మాటలో భాగంగా
1,96,00,000తో 3 బ్లాకుల్లో 1 బ్లాకు పూర్తిగా బ్రాహ్మణులకు కేటాయిస్తూ తొందరలో శంకుస్థాపన జరగబోతోంది. శాంతినగర్ లో క్యూయుకు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ 2025 చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ పర్యవేక్షణలో జరిగింది. వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు పథకాలు అందజేసి విద్యార్థులను అభినందించారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బల్లం కిషోర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్యోకు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ 2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో నిర్వహించారు. చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి, శ్రీ విద్యా కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ దామోదర్ రావు, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరాటే మాస్టర్లు సెన్సాయ్ ఎస్ దుర్గారావు, పి మురళి, ఎం కరుణాకర్, వీటి బద్రీనాథ్, డి ప్రభాకర్, శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కరాటే పోటీలు విజయవంతంగా నిర్వహించిన చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ను అభినందించారు. విద్యార్థులు కరాటే శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు కరాటే విద్యను అభ్యసించి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబర్చాలని విద్యార్థులను ప్రోత్సహించారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బల్లం కిషోర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు క్యోయోకి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్టిక్ జిల్లా స్థాయి పోటీలు కరాటే పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి విచ్చేసిన ముఖ్య అతిథులైన ఆదిత్య కాలేజీ మేడం గారు, అదేవిధంగా శ్రీ విద్యా కాలేజీ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మానస ఇంగ్లీష్ మీడియం జయప్రకాష్ గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథికి విచ్చేసి నా ఎన్నంటూ నాకు సహకరించిన మురళి గారు, అదేవిధంగా ఎస్ దుర్గారావు గారు, కన్నా గారు, బద్రీనాథ్ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కాకుండా మెడల్ సాధించిన విద్యార్థులకు కూడా నేను నా బ్లెస్సింగ్ అందజేస్తున్నాను. ఎంతో కష్టపడి బాగా చేయగలిగిన విద్యార్థులు కూడా బాగా చేయలేక డీలా పడతా అవన్నీ మీరు అవన్నీ మనసులో అది ఎలా అంటే స్టేజ్ ఫియర్ వల్ల కొంతమంది చేయలేకపోయారు. వారికి కూడా నా ఆశీస్సులు రాను ఇంకా వారు స్టేట్లో అలా విధంగా నేషనల్లో పోటీ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క ఉన్నతికి పాటుపడి ఇంత మార్నింగ్ నుంచి అక్కడ కూర్చున్న విద్యా తల్లిదండ్రులు కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీను, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేష్ గారికి, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కరాటీ పోటీలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి వాళ్ళని ఎంకరేజ్ చేసి చిన్న వయసు నుంచే బాగా కరాటీ నేర్పిస్తున్నందుకు, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. అది లేడీస్కైనా అవనండి, బాయ్స్కైనా అవనండి. లేడీస్కి మరీ ముఖ్యంగా అవసరమని ఒక లేడీగా నేను చెప్పగలుగుతున్నాను. జిల్లా స్థాయి పోటీలకి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారములు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు
చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళ సమయాన్ని కేటాయించి విద్యార్థులకు నేర్పించబట్టే వాళ్ళు ఈ విద్యలో రాణించగలుగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో ప్రారంభమైనటువంటి ఈ కళ అంచెలంచెలుగా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఈ కళ మానసికంగా దృఢంగా ఉండటానికి, మెంటల్ ఎబిలిటీకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఈ కళ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రెండవది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇందులో నుంచి మాన్పించకుండా పూర్తిగా అన్ని బయటలు సాధించే వరకు కొనసాగిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అక్షర శిల్పిగా పేరుగాంచిన ప్రముఖ పాత్రికేయులు రాఘవాచారి రచనలు, వ్యాసాలు యువతను ఉత్తేజపరిచే విధంగా ఉండేవని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. 3 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో రాణించిన రాఘవాచారి అందించే వార్తా కథనాలు మార్క్సిజం, కమ్యూనిజం పట్ల యువత స్ఫూర్తి పొందే విధంగా, చైతన్యపరిచే విధంగా ఉండేవని తెలిపారు. ఆయన జీవితం నేటి కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నగరంలోని ఉర్వశి సెంటర్లో 36వ డివిజన్ సిపిఐ నాయకులు నక్క వీరభద్రరావు ఆధ్వర్యంలో దివంగత పాత్రికేయులు సి రాఘవాచారి 6వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రాఘవాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ కమ్యూనిస్టులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయవాడ నగరంలో రాఘవాచారి లాంటి సీనియర్ పాత్రికేయులు రచనలు యువతని ప్రేరేపించడంతో పాటు కమ్యూనిజం వైపు వారి ఆలోచనలు మళ్లించి పేదల సమస్యల కోసం బలమైన ఉద్యమాలను చేయటం జరిగిందని చెప్పారు. కమ్యూనిస్ట్ నాయకులతో పాటు యువతల్లో రాజకీయ చైతన్యం నింపే విధంగా ఆయన చెప్పిన తరగతులు ఎంతో మందిని ఉన్నతమైన స్థానంలో నిలపటం జరిగిందని చెప్పారు. రాఘవాచారి 3 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో రాణిస్తూ కమ్యూనిజాన్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో శ్రమించారని చెప్పారు. ప్రధాన సంపాదకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా సిపిఐ 36వ డివిజన్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి సంస్మరణ సభలో ఈ రోజున వారిని గుర్తు చేసుకునేటటువంటి సందర్భంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ నాయకత్వాన్ని సిపిఐ విజయవాడ నగర సమితి తరపున అభినందిస్తూ కామ్రేడ్ రాఘవాచారి గారి యొక్క జీవితం అనేక రాబోయేటటువంటి తరాలలో ఉన్నటువంటి సంపాదకీయులకు, జర్నలిస్టులకి తన యొక్క జీవితం ఆదర్శం. కామ్రేడ్ రాఘవాచారి గారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి తాను నమ్మిన సిద్ధాంతం మార్క్సిజం లెనినిజాన్ని ఆచరిస్తూ తూచా తప్పకుండా తుది వరకు కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేసినటువంటి రాఘవాచారి గారి యొక్క జీవితం కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం. అమరజీవి కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ వారు ఇక్కడ అన్న సంతర్పణం చేస్తున్నారు. ఎందుకంటే అన్నిట్లో కన్నా ఘనమైంది అన్నదానం. అలాంటిది మా కామ్రేడ్ అయిన శ్రీ చక్రవర్తుల రాఘవాచారి గారు వైష్ణవ సాంప్రదాయంలో పుట్టి అలానే మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రులు అయ్యి లా చేసి అక్కడే యూనియన్కి ప్రెసిడెంట్ అయ్యి అనేక సంఘ సేవకులు చేశారు. అక్షరాలకే వన్నె తెచ్చిన అక్షర శిల్పి డాక్టర్ చక్రవర్తుల రాఘవాచారి గారు. అలాంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వారికి ఘన నివాళి మరియు జోహారులు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులతో కలిసి మ్యాచ్ వీక్షించిన ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్. చరిత్ర సృష్టించిన టీమిండియా ఫైనల్లో ఎస్ఏపై ఘన విజయం సాధించి తొలి వరల్డ్ కప్ ను ముద్దాడిన భారత్.
విజయవాడ కోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ ను హాజరుపరిచిన సిట్ అధికారులు. అన్యాయంగా తనపై కేసు పెట్టి ఇరికించారని వాపోయిన మాజీ మంత్రి జోగి రమేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.